వెల్కమ్ టు శ్రీ అచ్యుత యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ సంబంధించి ప్రాక్టికల్ సైన్స్ స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ వాటిలో ఫిజిక్స్కి సంబంధించి మనకు ఉండేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, అలాగే వాటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రాక్టికల్స్ సంబంధించి మొత్తం మనకి 20 ప్రాక్టికల్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది 1 by 1 చూసి స్కీమ్ అనేది అంటే పేపర్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి రాయాలి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మన ప్రాక్టికల్స్ 20 ప్రాక్టికల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 10 ప్రాక్టికల్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 10 ప్రాక్టికల్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ వచ్చేసరికి ఫస్ట్ది వెర్నియర్ క్యాలిపర్స్ అంటాం, సెకండ్ వన్ స్క్రూ గేజ్. ఇవి రెండు ఏంటంటే మనకి ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి సంబంధించి లెంగ్త్ మెజర్ చేయడానికి, పొడవులను కొలవడానికి వాడేటువంటి పరికరాలు. ఈ రెండింటిని ఉపయోగించి మనకి ఇక్కడ గోళం అవ్వచ్చు అంటే స్పియరు, సిలిండరు, గ్లాస్ ప్లేటు 3 ఆపరేటర్స్ ఇస్తాం. అంటే గోళము, అలాగే స్తూపము, గాజు పలక, ఇలాంటి ఈ రెండింటిని ఉపయోగిస్తూ మనం ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ఆ మూడింటి యొక్క పొడవులను కానీ మందం కానీ అలాంటివి కనుక్కోవడానికి. తర్వాత మూడోది ఫిజికల్ బ్యాలెన్స్ అన్నాం, సున్నితపు త్రాసు. ఇదేంటి అంటే బరువుని కొలవడానికి. అంటే మనకి గ్రామ్ వరకు మనకు తెలుసు, అక్కడికన్నా తక్కువ అంటే మిల్లీగ్రామ్ వరకు మనం మెజర్ చేస్తాం, కొలవగలం. అంతకన్నా తక్కువ పొడవుల్ని అంటే ఇంకా ఖచ్చితంగా కొలవాలి అనే వాటి కోసం, అంటే మనకి బంగారం కానీ వెండి కానీ ఇలాంటి వస్తువుని కొలిచేటప్పుడు వాడేటువంటిది. ఇక్కడ మనకి దీన్ని ఫిజికల్ బ్యాలెన్స్, సున్నితపు త్రాసు అంటాం. తర్వాత 4th ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి సింపుల్ పెండులం, లఘులోలకము. మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో చదువుతాం. 8 మార్క్స్ ఆసిలేషన్స్ అనేటువంటి చాప్టర్లో డోలనాల్ దాంట్లో. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. అక్కడేమో మనం టైం పీరియడ్కి చివరిలో ఫార్ములా రాస్తాం, T = 2π√L/g అని. ఇక్కడ ఈ సింపుల్ పెండులం అనే దాన్ని ఉపయోగించి లఘులోలకాన్ని గురుత్వ త్వరణము అనేదానికి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఫార్ములాని యూజ్ చేసుకుని అక్కడ మనం వాల్యూ మెజర్ చేయాల్సి ఉంటుంది. తర్వాతది బాయిల్స్ లా. సో మన కండిషన్స్లో, అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో ల్యాబొరేటరీలో బాయిల్స్ లాని వెరిఫై చేయడం. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంకరెంట్ ఫోర్సెస్. కాంకరెంట్ ఫోర్సెస్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్లో చదివేటువంటిదే. పారలోగ్రామ్ లా, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్, సమాంతర చతుర్భుజ నియమం, త్రిభుజ నియమాలను చదువుతాం. ఆ నియమాలను ఇక్కడ వాడుకుంటూ వాటిని నిరూపిస్తూ, అట్లాగే మనకి వస్తువు యొక్క బరువు కనుక్కోవడం, సాంద్రత కనుక్కోవడం అనేటువంటివి ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ వన్ కాంకరెంట్ ఫోర్సెస్ అయిపోయిన తర్వాత ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ బల స్థిరాంకము అని చూద్దాం. దీని గురించి కూడా మనం ఆసిలేషన్స్ డోలనాల్ అనేటువంటి పాఠంలో చదువుతాం. సో అక్కడ మనకి ఇచ్చినటువంటి స్ప్రింగ్కి సంబంధించి ఫోర్స్ కాన్స్టెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తాం. ఇక నెక్స్ట్ వన్, తర్వాత 8th వన్, 9th వన్, ఇవి రెండు ఏంటి అంటే హీట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్. అంటే యాపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. అంటే మనకి ఏ లిక్విడ్ అయినా సరే మనకి కనపడకుండా, యాపరెంట్ అంటే కంటికి మనం కరెక్ట్గా మెజర్ చేయలేటువంటి ఎక్స్పాన్షన్ ఉన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి దృశ్య వ్యాకోచ గుణకము అని చూద్దాం. దృశ్య వ్యాకోచం అంటే కంటికి కనపడనటువంటిది అనేది ఇక్కడ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. అంటే ఘన పదార్థానికి సంబంధించి విశిష్టోష్ణాన్ని మనం కనుక్కోవాలి. స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలి అంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఇంతకుముందు 10th క్లాస్ లెవెల్లో చదివచ్చాం. అలాగే ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ ఆ స్పెసిఫిక్ హీట్కి సంబంధించి టర్మ్స్ మనకు వస్తాయి. కాబట్టి అక్కడ మనం బేసిక్స్ తెలుసుకుంటే ఏదైనా ఒక సాలిడ్ మెటీరియల్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మెటల్ స్పియర్స్ అంటే మనకి గోళీలు లాంటివి, లోహపు గోళీలు ఇస్తాం. వాటిని వాడుకొని వాటి యొక్క విశిష్టోష్ణాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత సర్ఫేస్ టెన్షన్, తలతన్యత. ఇది కూడా మనం ఫస్ట్ ఇయర్ సిలబస్లోనే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ప్రవాహుల యాంత్రిక ధర్మాలు అనేటువంటి పాఠంలో దాని గురించి చదువుతాం. ఆ ఇచ్చిన ద్రవం ఏదైతే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్, దానికి సంబంధించి తలతన్యతని, సర్ఫేస్ టెన్షన్ మనం మెజర్ చేయడం అనేది అక్కడ కాన్సెప్ట్గా ఉంటుంది. ఇక ఈ 10 ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి అయితే, తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ మనకి ఇంకొక 10 ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది కాన్కేవ్ మిర్రర్. అంటే మనకున్నటువంటి మిర్రర్ టైప్స్, అలాగే లెన్స్ టైప్స్, ప్రీవియస్ క్లాసెస్లో చూస్తూ వచ్చాం. ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్ అనేది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే లైట్కి సంబంధించి కాన్కేవ్ మిర్రర్లో మనం ఏం చేస్తామంటే ఫోకల్ లెంగ్త్, నాభ్యాంతరం అనేది కనుక్కుంటాం. పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరాన్ని కనుక్కుంటాం. అలాగే కుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని కూడా కనుక్కుంటాం. ఇవి రెండు ఎక్స్పెరిమెంట్స్. ఒకటేమో మిర్రర్, రెండోది లెన్స్ అంటాం. ఈ రెండింటికి మనం ఏంటి అంటే ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఒకటి కాన్వెక్స్ లెన్స్. ఇవి ఫోకల్ లెంగ్త్ మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. పట్టక పదార్థ వక్రీభవన గుణకము. పట్టక పదార్థ వక్రీభవన గుణకము అంటే మనకి రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో చదువుతాం. పట్టకం ద్వారా వక్రీభవనం అని ఆ కాన్సెప్ట్లో వక్రీభవన గుణకం మ్యూ వాల్యూ కనుక్కోవడం అనేది ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా కూడా అక్కడ చదువుతాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రాక్టికల్ చేస్తాం. నెక్స్ట్ వన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం. అంటే సౌండ్ వెలాసిటీ అనేది మీడియంలో మనకి ఎలా ఉంటుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం.
తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అయస్కాంత బలరేఖలు. ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఏంటి అంటే మనకి మ్యాగ్నెట్ అనేది తీసుకున్నప్పుడు దాని చుట్టూ ఫీల్డ్ లైన్స్ అనేవి ఆ మ్యాగ్నెట్ ప్లేస్ చేసినటువంటి డైరెక్షన్ బేస్ చేసుకుని ఆ డయాగ్రామ్స్ అనేవి చేంజ్ అవుతాయి. 2 డయాగ్రామ్స్ వస్తాయి, అవి క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీసిన తర్వాత ఏ డైరెక్షన్లో ప్లేస్ చేసాం ఏంటి అనేది తెలిసిన తర్వాత దాని నుంచి మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది, అదంతా కూడా అక్కడ చేస్తాం. ట్యాంజెంట్ గాల్వామీటర్. ఈ ట్యాంజెంట్ గాల్వామీటర్ అనేది ఏంటి అంటే దాని కోఎఫిషియెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కోఎఫిషియెంట్ ఆఫ్ ట్యాంజెంట్ గాల్వామీటర్ అని చెప్తాం. మనం సెకండ్ ఇయర్ సిలబస్లోనే దాని గురించి కూడా థియరీలో వస్తుంది. సో దానికి సంబంధించి ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓమ్స్ లా. ఓమ్స్ లా కూడా మనం సెకండ్ ఇయర్లో చదివేటువంటి టాపికే, అది కూడా వెరిఫై చేయడం. ఓమ్స్ లాని వెరిఫై చేసి V = IR లేకపోతే V = I అనేటువంటి రిలేషన్ని మనం ఇక్కడ వెరిఫై చేస్తాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీటర్ బ్రిడ్జ్. మీటర్ బ్రిడ్జ్ అనేది ఏంటి అంటే మనం సెకండ్ ఇయర్ సిలబస్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ప్రవాహ విద్యుత్ అనే పాఠంలో కిర్కాఫ్ నియమాలు చదివిన తర్వాత వెస్టర్న్ బ్రిడ్జ్ ఒకటి చదువుతాం. దాని తర్వాత మీటర్ బ్రిడ్జ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇవేంటి అంటే అన్నోన్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, అంటే మనకి తెలియని నిరోధాన్ని కనుక్కోవడానికి ఇవి యూజ్ అవుతాయి. అది మీటర్ బ్రిడ్జ్ని ఉపయోగించి మనం ఒక వైర్ ఇస్తాం, దాని యొక్క మనం అన్నోన్ దాని రెసిస్టెన్స్ని మనం కనుక్కోవాలి, నిరోధాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మిగిలిన 2 జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం. జంక్షన్ డయోడ్ అనేది ఏంటి అంటే పిఎన్ సంధి డయోడ్ అని మనకి ఆల్రెడీ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి మనకి సెకండ్ ఇయర్లో 15th చాప్టర్ ఉంది, దాంట్లో డీటెయిల్గా చదువుతాం. ఇక్కడ ఏంటంటే పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ నుంచి జంక్షన్ డయోడ్ అనేది చేస్తే ఆ జంక్షన్ డయోడ్కి సంబంధించి వాటి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డ్రా చేస్తాం. అలాగే ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాన్సిస్టర్ కూడా 2 టైప్స్ వస్తే ఆ ట్రాన్సిస్టర్ సంబంధించి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ ప్రాక్టికల్స్ చూస్తాం. ఇవేంటి అంటే మనకి యాక్చువల్గా ఈ 20 ఎక్స్పెరిమెంట్స్ మొత్తం మనకు ఉండేటువంటివి. ఈ 20 ఎక్స్పెరిమెంట్స్లో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఓన్లీ క్వశ్చన్లు 20 క్వశ్చన్స్ మాత్రమే ఉండవు. ఈ 20 ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి మన దగ్గర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 38 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏంటి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి మోర్ దాన్ 1 క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలాగంటే సపోజ్ మనకి ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ లేకపోతే స్క్రూ గేజ్ తీసుకున్నాం అనుకోండి. వెర్నియర్ క్యాలిపర్స్తో స్పియర్ ఒకటి వస్తుంది, అలాగే సిలిండర్ ఒకటి వస్తుంది. అలాగే స్క్రూ గేజ్లోకి వచ్చేసరికి వైర్ కానీ సిలిండర్కి సంబంధించి అంటే వైర్ కానీ గ్లాస్ ప్లేట్ థిక్నెస్ కనుక్కోవడం, మందం కనుక్కోవడం కానీ ఇలా మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి ఒకటికన్నా ఎక్కువ క్వశ్చన్లు. అంటే మనకి ఏంటంటే ప్రాక్టికల్ చేసేటువంటి ప్రొసీజర్ ఒకటే ఉన్నా కూడా ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి మనం ఆన్సర్ చేసేటువంటి స్టైల్ మారుతుంది. అడిగే క్వశ్చన్ అడిగారా అనే దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి ఒకటికన్నా ఎక్కువ క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మొత్తంగా మనకి ఏంటి అంటే ఈ 20 ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి మొత్తం 38 క్వశ్చన్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనకి ప్రతి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్ ప్రొసీజర్ ఒకటి ఐడియా ఉండాలి. దాంతోపాటు మనం ఏంటంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ అనేది స్కీమ్ ఎలా ఉంటుంది, మనం ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం టైం 3 hours ఉంటుంది, మార్క్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినటువంటివి మొత్తం 30 మార్క్స్కి సంబంధించి మార్క్స్ డివిజన్ ఇలా ఉంటుంది. వీటిలో ఏంటి అంటే రికార్డ్ 4 మార్క్స్ అనేవి మ్యాక్సిమం అందరికీ వచ్చే రికార్డు ఎగ్జామ్ హాల్కి ఎవరైతే రికార్డ్ సర్టిఫికేషన్ తీసుకెళ్తారో వాళ్ళకి 4 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత వైవా వర్స్ అంటే మనకి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు ప్రాక్టికల్ సంబంధించి, ఆ 5 మార్క్స్ మనం ఇక్కడ మన ల్యాబ్లో మనం చేసేటువంటి ఆన్సర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక మిగిలినవన్నీ ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది, అలాగే ప్రాక్టికల్ మీద మనకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది కూడా ఈ మార్క్స్ అన్నింటినీ బేస్ చేసుకుని మనకి ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి ఫార్ములా అండ్ ప్రొసీజర్. అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ సంబంధించి కూడా ఫార్ములా ఉంటుంది, ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఇవి మొత్తం కలిపి మనకి 5 మార్క్స్ మనకి ఫార్ములా అండ్ ప్రొసీజర్ నుంచి వస్తాయి. అట్లాగే అబ్జర్వేషన్ టేబుల్ అండ్ గ్రాఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ చేసేటప్పుడు రీడింగ్స్ తీసుకోవడానికి టేబుల్స్ డ్రా చేస్తాం. ఆ టేబుల్స్ ఎలా గీశారు, టేబుల్స్లో హెడ్డింగ్స్ అంటే ఎక్కడ ఏ కాలంలో ఏ రీడింగ్స్ తీసుకుంటున్నాం, ఆ రీడింగ్స్ ఏమేమి వచ్చినాయి, ప్రాక్టికల్ చేసినప్పుడు మనం రాసేటువంటి రీడింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ అంటాం. కాబట్టి పరిశీలనలు, పట్టికలు, అలాగే వాటికి సంబంధించి కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి గ్రాఫ్లు ఉంటాయి. గ్రాఫ్ ఉండేటువంటి వాటికి గ్రాఫ్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వాటి వరకు రాస్తే అక్కడ 8 మార్క్స్ అవుతుంది. అంటే అబ్జర్వేషన్కి 2 మార్క్స్, టేబుల్స్కి 4. అంటే ఇక్కడ టేబుల్స్ అంటే టేబుల్ డ్రా చేసి దాంట్లో రీడింగ్స్ కానీ సెట్టింగ్ మనం ఎలా వేసామో మొత్తం అన్ని గ్రాఫ్కి మళ్ళీ 2 మార్క్స్ వస్తే మొత్తం 8 మార్క్స్. సో ఇక్కడ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్స్, రిజల్ట్ అండ్ యూనిట్స్. సో క్యాలిక్యులేషన్ అంటే మనకు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి ఆ క్యాలిక్యులేషన్ చేయడం,
దానికి సంబంధించి వాల్యూ మనకు ఒక ఆన్సర్ ఇంత రావాలి అనేది కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి అయితే ఫిక్స్డ్ వాల్యూస్ రావాలి, కొన్ని ఎంత వచ్చింది అనే దాని ప్రకారం మనకు ఆ వాల్యూ రిజల్ట్లో రాసేటప్పుడు కూడా రిజల్ట్ రాయటం అనేది ఖచ్చితంగా రిజల్ట్కి ఒక మార్కు, యూనిట్కి ఒక మార్కు. అంటే మనకి ఫలితం రాయడంతో పాటు ప్రమాణాలు కూడా ఖచ్చితంగా కరెక్ట్గా రాయాలి. ఆ ప్రమాణాలు ఏం రాశారనే దాన్ని బట్టి కూడా మనకి మార్కులు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రమాణాలు కూడా ఇక్కడ ఒక మార్కు మనకి ప్రమాణాలకు వస్తుంది యూనిట్స్కి. కాబట్టి ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి వాల్యూకి ఏమిటి అనేది కూడా గుర్తుండాలి. ఇంకా లాస్ట్ మనం వచ్చేసరికి ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు 2 మార్క్స్ మనకు అక్కడ రాస్తాం. అంటే ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది కూడా మనం అక్కడ 3 or 4 పాయింట్స్ రాస్తాం. దానికి సంబంధించి 2 మార్క్స్ మనకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి టోటల్గా మనకు ఉన్నటువంటి 30 మార్క్స్కి సంబంధించి మార్క్స్ డివిజన్. వీటిల్లో మనకేంటి అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందే మనం ఎగ్జామినర్కి రాసి చూపించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఫార్ములా ఏంటి అనేది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందే మనం రాసి చూపించాలి. టేబుల్ వచ్చేసరికి రఫ్గా టేబుల్ మనం గీయాలి. పట్టికలు అంటే ఏమేమి రీడింగ్స్ తీసుకోబోతున్నాం, హెడ్డింగ్స్ ఎలా ఉంటే అక్కడ నుంచి ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, టేబుల్ మొత్తం కూడా మనకి ఎంప్టీ టేబుల్ అక్కడ వాళ్ళకి చూపించాలి. గ్రాఫ్ కూడా ఏంటి అంటే రఫ్ గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం వాల్యూస్ తీసుకుంటున్నాం, వై యాక్సిస్ మీద ఏం వాల్యూస్ తీసుకుంటున్నాం అనేది మెన్షన్ చేస్తూ ఒక రఫ్గా మనకి గ్రాఫ్ కూడా గీయాల్సి ఉంటుంది. ఇవి 3 రాసిన తర్వాత ప్రికాషన్స్ కూడా మనం ముందుగా రాసి చూపించాలి. ఈ 4 మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వగానే మనకి ముందు ఏదో రోజు క్వశ్చన్ చెప్పంగానే అప్పుడు మనకి ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి చూడకుండా రాసి చూపించిన తర్వాత మనకి ప్రాక్టికల్ చేయడానికి ఆపరేటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. కాబట్టి ఇవి 4 ఖచ్చితంగా అన్ని ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి మనం కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలి అంటే ఏ క్వశ్చన్ ఇస్తే ఏ ఫార్ములా రాయాలి. మనకి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి మోర్ దాన్ 1 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నాం కాబట్టి దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఎగ్జామినర్స్ వీటితో పాటు ప్రొసీజర్ ముందే రాయమని చెప్తారు. జనరల్గా ఏంటి అంటే ఎక్కువ మంది తర్వాత రాయమని చెప్తారు. కొంతమంది స్పెసిఫిక్గా ముందే ప్రొసీజర్ రాయమని అడుగుతారు. ప్రొసీజర్ ఏంటంటే మనకి బుక్లో ఉన్నదో లేకపోతే మనం చదివింది యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ ఎలా చేయాలి అనేది మనకు అవగాహన ఉంటే దాన్ని కనీసం ఇక్కడ మనకి 3 మార్క్స్ కాబట్టి 6 to 8 పాయింట్స్ మినిమం వచ్చేటట్టు మొత్తం ప్రాక్టికల్ అంతా మనకు అర్థమయ్యేటట్టుగా మనకి దానికి సంబంధించినటువంటి ఏమేం చేయాలి, మనకి రిజల్ట్ ఎలా రాబడుతున్నాం అనేటువంటి వివరం మొత్తం కూడా మనకి ఓన్ సెంటెన్స్లో అయినా అక్కడ ప్రొసీజర్ మనం మెన్షన్ చేయొచ్చు. ఇది మనకు ఉండేటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మొత్తం 30 మార్క్స్కి సంబంధించి ప్రాక్టికల్స్. సో వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములాస్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం ప్రాక్టికల్ చేసేటప్పుడేమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ప్యాటర్న్లో మనం చేయం. ప్రాక్టికల్ వైజ్గా ఒక్కొక్క ప్రాక్టికల్ అంటే ఆపరేటర్స్ సంబంధించి ఎలా చేయాలి అనేది చేసుకుంటూ వెళ్తాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్కి సంబంధించి బేసిక్స్. సో తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రాక్టికల్కి సంబంధించి ప్రాక్టికల్ స్టైల్లో కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మనకి ఎగ్జామ్ హాల్లో వచ్చేటువంటి 38 క్వశ్చన్స్కి సంబంధించి వీడియోస్ని మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ప్రాక్టికల్స్ మీద అవగాహనతో మంచి మార్కులు సాధించడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.